హలో ఆల్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందులో గులాబ్ జామ్ ఒకటి. అందుకేనేమో నేను ఎంత వెయిట్ లాస్ అవ్వాలని డైట్ చేసినా, ఒక స్వీట్ తింటే చాలు నా మోటివేషన్ మొత్తం చాలా వరకు నేను అందుకే స్వీట్స్ రెసిపీస్‌నైతే ఇంట్లో చెయ్యను. అలా అని బయట కూడా తెచ్చుకోను. ఏదో స్పెషల్ డేస్ తప్ప. ఈసారి స్పెషల్ అంటే దివాళీకే చేశాను. దివాళీ అంటే క్రాకర్స్‌తో పాటు స్వీట్స్ కూడా ఫేమస్. అందులోనూ నార్త్ సైడ్ ఇంకా ఎక్కువ. ఇంకా ఫెస్టివల్ రోజున ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ స్వీట్స్ ఒకరొకరు షేర్ చేసుకుంటారు. ప్రతిసారి మా వారు ఏం చేస్తారంటే బయట కొనుక్కొని తీసుకొనొచ్చేవారు. నేను ఈసారి ఇంట్లోనే చేస్తాను. నువ్వు బయట ఏం కొనవద్దని చెప్పాను. అందుకోసం 3 రకాల స్వీట్స్ అయితే చేశాను. అందులో మీకు చూపిస్తున్న గులాబ్ జామున్ ఒకటి. 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని దీనిలో పాలు పోసి బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ లోపల నేనైతే చక్కెర పాకం అయితే రెడీ చేసుకుంటాను. సేమ్ క్వాంటిటీలో 2 కప్స్ ఆఫ్ షుగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని చక్కెర పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసాను. ఫ్లేవర్ బాగుంటుంది. అరచేతికి నూనె రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకంలో వేసేయడమే. ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ దివాళీకి మీరు ఏ స్వీట్ రెసిపీ చేశారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను దివాళీ రోజు వీడియో అయితే పోస్ట్ చేయలేదు కాబట్టి హ్యాపీ దివాళీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.